అండి అందరికీ గుడ్ మార్నింగ్. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అనేది ఒక వీడియో అయితే చేశాను కదా. కానీ రీయూజ్డ్ ప్రాబ్లమ్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలనేది చేయలేదు, అడుగుతున్నారు కూడా. సో రీయూజ్డ్ ప్రాబ్లం అనేది వస్తే దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నా అండి. ఖచ్చితంగా పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. మనం మానిటైజేషన్గా అప్లై చేసుకున్న తర్వాత 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వగానే 500 సబ్స్క్రైబర్స్ అయినా మినిమం ఉండాలండి. అప్పుడు మనకు మానిటైజేషన్కి అప్లై చేసుకోమని వస్తుంది. అప్పుడు 3 ప్రాసెస్ ఉంటాయి కదా, స్టెప్స్ వచ్చేసి. ఆ 3 స్టెప్స్లో 2 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత వీడియో వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. ఛానల్ మొత్తం వెరిఫై చేస్తూ ఉంటారు. అక్కడ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి రీయూజ్డ్ అని చెప్పేసి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు సంపాదించడం లేదని అర్థం అండి. దానికి అర్థం ఏంటి? ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో క్లియర్‌గా చెప్పాను, చూసేసాను. జస్ట్ ఇప్పుడు వచ్చేసి నేను రీయూజ్డ్ కంటెంట్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, అంటే ఇండైరెక్ట్‌గా అధిగమించడం ఎలా అనేది చెప్పేసి చెప్తున్నానండి. రీయూజ్డ్ కంటెంట్ వచ్చినప్పుడు మనకు వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు వచ్చేసి 2 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. 2 ఆప్షన్స్ ద్వారా పోయి రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకుని వాటి ద్వారా మనం రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లమ్‌ని రిజాల్వ్ చేసేసుకోవచ్చండి. ఆప్షన్ 1, ఆప్షన్ 2 అనేది ఉంటుందండి. ఆప్షన్ 1లో వచ్చేసి అప్పీల్ వీడియో పెట్టమంటారండి. అప్పీల్ వీడియో అంటే ఏం లేదు, 100% మన ఓన్ కంటెంట్, అంటే మన ఓన్ వాయిస్, మన ఓన్ వీడియోస్, మన ఓన్‌గా మొబైల్‌లో రికార్డింగ్ చేసినవి ఉంటే ఖచ్చితంగా అప్పీల్ చేసుకోవచ్చు. ఒక వీడియో వచ్చేసి ఇంగ్లీష్‌లో అండ్ హిందీలో మాత్రమే చేయాలండి. తెలుగులో అయితే అవైలబిలిటీ లేదు అప్పీల్ వీడియో చేయడానికి. ఇంగ్లీష్‌లో వీడియో రికార్డింగ్ మొత్తం మనం ఓన్‌గా చెప్పుకుంటూ మన బాధను మొత్తం వారికి అర్థమయ్యేలాగా ఒక వీడియో అనేది చేయాలండి. నా మొబైల్ వచ్చేసి ఇదే, నా కంటెంట్ వచ్చేసి ఇదే, మొత్తం నేను ఈ విధంగా షూట్ చేస్తాను, ఈ విధంగా ఎడిటింగ్ చేస్తాను, ఈ విధంగా టెక్స్ట్ రాస్తాను, వాయిస్ ఓవర్ ఇలా ఇస్తాను, ఈ యాప్‌ని యూజ్ చేసి ఇస్తాను, ఈ మైక్ యూజ్ చేసి ఇస్తాను, ఆ విధంగా మొత్తం టోటల్‌గా ఇంగ్లీష్‌లోనే చెప్పేసేయాలండి అప్పీల్ వీడియోలో. ఆ విధంగా అప్పీల్ వీడియో అంతా రెడీ అయిన తర్వాత మనం యూట్యూబ్‌లో వీడియో కింద అప్లోడ్ చేస్తాం కదా, కానీ దాన్ని ఓన్లీ అన్‌లిస్టెడ్‌లో మాత్రమే పెట్టాలండి. ఎప్పటికీ పబ్లిక్‌లో మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే అది ఓన్లీ మనం ఎవరైతే చూడాలనుకుంటున్నామో వారి కోసం మాత్రమే చేస్తున్నాము. ఓన్లీ ఫర్ యూట్యూబ్ మేనేజర్స్ కోసమని మనం చేసింది. సో అన్‌లిస్టెడ్‌లో పెట్టేసి వీడియో మొత్తం పూర్తయిన తర్వాత మన బాధ మొత్తం క్లియర్‌గా చెప్పుకోవాలి. అందులో నిజాయితీ ఉండాలి. మొత్తం మన వీడియోస్ అయితేనే అది కూడా దాన్ని ఆ ఆప్షన్ ద్వారా వెళ్ళండి. ఓకేనా? మనం వీడియో అంతా క్రియేట్ చేసిన తర్వాత అన్‌లిస్టెడ్‌లో పెట్టి అప్లోడ్ చేసిన తర్వాత లింక్ వచ్చేసి కాపీ చేసుకోవాలండి. కాపీ చేసుకొని ఏం చేయాలంటే డెస్క్‌టాప్ క్రోమ్‌లోకి వెళ్ళేసి, లేదంటే ఇక్కడ మనకి ఇచ్చారు కదా అప్పీల్ పైన, జస్ట్ ఆ లింక్‌ని కాపీ చేసేస్తే ఆటోమేటిక్‌గా యూట్యూబ్ వాళ్ళు చూస్తారు. దాంట్లో మనం నిజంగా ఓన్ కంటెంటే ఉంది అంటే అది కూడా మనం మిస్టేక్ లేదు, యూట్యూబ్ వాళ్ళే తప్పు చేశారు అని అర్థం అండి. దానికోసం అప్పీల్ వీడియో అనేది చేసుకోమని చెప్తారు. మీ సైడ్ నుంచి తప్పు జరిగింది, నా సైడ్ నుంచి 100% ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకున్నప్పుడే వాటిని మనము అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి వితిన్ 24 అవర్స్‌లో మనకు మానిటైజేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారండి. అది సక్సెస్ అయితే ఓకే. ఇన్ కేస్ మనం అప్పీల్ చేసుకున్నాము, వీడియోస్ ఏదో ఒక చోట మనకు పొరపాటు ఉండింది, మన వీడియో కాకుండా ఏదో ఒకటి, అంటే మనదే కావచ్చు, వాట్సాప్ నుంచో, అదర్ సోర్సెస్ నుంచో, ఎక్కడి నుంచో, లేదంటే అదర్ మొబైల్స్ ఉంటాయి కదా, మనవే ఎక్స్ట్రా మొబైల్స్ ఉంటాయి, వాటి నుంచి డౌన్లోడ్ చేసుంటాము. అవి పొరపాటు పడిపోయి నా ఓన్ వీడియో అనుకోవడం తప్పండి. ఆ విధంగా ఉంటే అప్పీల్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇన్ కేస్ అప్పీల్ అనేది ఫెయిల్ అయిపోతే 3 మంత్స్ దాకా మనము మళ్ళీ మానిటైజేషన్ చేసుకోవడానికి అస్సలు ఛాన్స్ అనేది లేదు. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అంటే త్రో అప్పీల్ వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. లేదంటే వదిలేసేయండి ఎక్కడికి. ఇంచు జస్ట్ 1% డౌట్ ఉన్నా కూడా వదిలేసేయండి. సపోజ్ నేనే వచ్చేసి ఏం చేశాను, వాట్సాప్ నుంచి నా ఇంకో మొబైల్‌లో షూట్ చేసిన వీడియోస్ వాట్సాప్ నుంచి అప్లోడ్ చేశాను. డౌన్‌లోడ్ కిందకే వస్తుంది. అది రీయూజ్‌డే. అలా డౌట్ ఏమాత్రం ఉన్నా కూడా మనం అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు. మాక్సిమం నన్నడిగితే మనం అప్పీల్ చేసుకోవడమే బెటర్ అండి. ఒక్కోసారి పొరపాటు అనేది జరగొచ్చు వారి సైడ్ నుంచి కూడా. 100% మన వీడియోస్ ఓన్ కంటెంట్, అంటే మనమే రికార్డింగ్ చేసి, మనం ఏ మొబైల్ అయితే అదే మొబైల్‌లో రికార్డింగ్ చేసి, మన వాయిస్ ఇచ్చేసి, మొత్తం మన వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్పీల్ అయితే చేసేసుకోండి. కానీ 100% అది పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇన్ కేస్ ఫెయిల్ అయితే కష్టం కదా! ఒక 3 మంత్స్ దాకా మళ్ళీ మానిటైజేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. లేదా అసలు ఛానెల్‌నే వాళ్ళు బ్లాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి
బాగా జాగ్రత్తగా ఆలోచించి చేయండి. లేదు ఇదంతా రిస్క్ అవసరం లేదు, మేము చేయలేమనుకుంటే సెకండ్ ఆప్షన్‌కెళ్ళేసేయండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఒక టైం అనేది ఇస్తారండి. అది కూడా ఎంత టైం అయితే కాదు, 1 మంత్ టైం ఇస్తారు. ఆ టైం వచ్చేసి ఏం లేదు, రీఅప్లై అనేది ఇస్తారండి. రీఅప్లై టైం లోపల మనం ఏం చేసుకోవాలంటే, టైం ఇస్తారు కానీ ఆ టైం కంటే 15 డేస్ ముందే ఓపెన్ అయిపోతుందండి. చెప్పలేము. ముందే ఓపెన్ కావచ్చు, అదే టైంకి ఓపెన్ కావచ్చు. కాబట్టి మనకి ఎప్పుడైతే రీయూజ్డ్ కంటెంట్ పడిందో, ఒకవేళ మనము అపీల్ పోకూడదు అనుకున్నామంటే, రీఅప్లై బటన్ ద్వారా పోవాలనుకుంటే ఏం చేయాలి? మన ఛానెల్‌లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అసలు ఏవేవి అదర్ సోర్సెస్ నుంచి మన ఓన్ కంటెంట్ అయినప్పటికీ మనం వేరే మొబైల్ నుంచి ఏమైనా తీసామా? అవన్నీ మనకు డౌట్ ఉన్న వీడియోస్ అన్నిటిని ఏం చేసేయాలంటే, మాక్సిమం అన్నిటిని డిలీట్ చేసేసేయండి. అన్నిటిని డిలీట్ చేసేసి ఇంకా అదే టైంలో వాచ్ అవర్స్ అనేది తగ్గకుండా కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలండి. ఓకేనా? వాచ్ అవర్స్ తగ్గకుండా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకు 15 డేస్ తర్వాత లేదా వాళ్ళు ఇచ్చిన టైం లోపల మనకు రీఅప్లై బటన్ అనేది హైలైట్ అయిపోతుంది. జస్ట్ మనం రీఅప్లై మీద క్లిక్ చేస్తే మానిటైజేషన్ అనేది సక్సెస్ అయిపోతుంది. ఒకవేళ మనకు వాచ్ అవర్స్ తగ్గింటాయి, వీడియోస్ డిలీట్ చేసేసి ఉంటాము. వీడియోస్ అయితే డిలీట్ చేసేసేయొచ్చండి. నో ప్రాబ్లమ్. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళే సెకండ్ ఆప్షన్‌లో మనకేమిస్తారంటే, మీకు డౌట్ ఉన్న వీడియోస్‌ని ఎడిటింగ్ చేసుకుంటారా? చేసుకోండి. ఏదైనా మ్యూజిక్ కానీ, లేదా వీడియో కానీ ఏదైనా మొత్తానికి ఏదైనా ఎడిటింగ్ చేసుకోవాలంటే చేసుకోండి. లేదంటే డిలీట్ అయినా చేసేసేయండి. డిలీట్ చేస్తే మనం ఏం చేస్తాం? వాచ్ అవర్స్ తగ్గుతాయి, వ్యూస్ తగ్గుతాయి. ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా! కానీ మనకు డిలీట్ చేయకపోతే అది మనం ఎడిటింగ్ అయినా చేసుకోవచ్చు. ఆ రెండిట్లో ఏదో ఒకటైతే చేసుకోవచ్చండి. మనం ఎడిటింగ్ చేయకుండా డిలీట్ చేస్తే వాచ్ అవర్స్ అయితే తగ్గుతాయి. కానీ వాటిని తగ్గకుండా మెయింటైన్ చేస్తూ ఉండండి. అదే విధంగా వ్యూస్, లైవ్స్ పెట్టుకుంటూ, వీడియోస్ అప్లోడ్ చేసి కంటిన్యూగా ఉండి వాచ్ అవర్స్ ఆ టైంకి ఉండేలాగా చేసుకుంటే రీఅప్లై బటన్ మీద క్లిక్ చేయగానే మానిటైజేషన్ అయిపోతుంది. ఇన్ కేస్ మనకు వాచ్ అవర్స్ అనేది రీఅప్లై బటన్ హైలైట్ అయ్యేసరికి వాచ్ అవర్స్ తక్కువగా ఉంటే మళ్ళీ కొత్తగా మనకు కొత్తగా అంటే కొత్తగా కాదు, ఇంత వాచ్ అవర్స్ ఉన్నాయి, ఇంత తెచ్చుకోండి. వెంటనే మనకు మామూలుగా కొత్తగా మానిటైజేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. కాబట్టి నో ప్రాబ్లమ్ అండి. రిస్క్ తీసుకోవడం కంటే ఇప్పుడు మనం వచ్చేసి అపీల్ వీడియో చేస్తాము. అపీల్ వీడియో చేస్తాం సరే, అది సక్సెస్ అవ్వకపోతే మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం అయితే వేస్ట్ అయిపోతుంది. కానీ మన మీద మనకు 100% కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ అపీల్ చేసుకోండి. ఎందుకంటే మనం కష్టం కదండి. మనం ఎంతో కష్టపడి చేసిన వీడియోస్ బై మిస్టేక్ రీల్స్ పడితే బాధ కదా! సో 100% పర్ఫెక్ట్‌గా మన ఛానల్ ఉంది అంటే ఖచ్చితంగా అపీల్ అయితే చేసేసేయండి. వితిన్ 24 అవర్స్‌లో మనకు మానిటైజేషన్ అయితే ఓకే అయిపోతుంది. అలా కాకుండా ఏదో ఒక డౌట్ ఉంటే ఒక మూలన, సపోజ్ నేనే ఉన్నాను, నాది అనదర్ మొబైల్ ఉంది. ఆ మొబైల్‌లో వాట్సాప్‌లో నా వీడియోస్ రికార్డింగ్ చేసుంటాను. వాటిని ఇంకో మొబైల్‌కి పంపించుకోవాలి అంటే షేర్ చేసుకోవాల్సిందే కదా! డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే. సో రీయూజ్డ్ అయితే పడుతుంది. లేదంటే ఒకటే మ్యూజిక్‌ను 2 టైమ్స్ వాడడము, ఎక్స్ట్రా వాడడం వల్ల రీయూజ్డ్ అనేది పడుతుంది. సో సెకండ్ ఆప్షన్ ద్వారా పోయే వాళ్ళైతే వాళ్ళు ఇచ్చిన టైం వరకు అయితే వెయిట్ చేయకండి. ఇమ్మీడియట్‌గా మనకు రీయూజ్డ్ రాగానే వితిన్ 3-4 డేస్‌లోనే ఛానల్ మొత్తం ఎడిటింగ్ చేసుకోవడమో లేదా వీడియోస్ అన్ని డిలీట్ చేసుకొని వాచ్ అవర్స్‌ని మెయింటైన్ చేసుకోండి. ఒకవేళ వాచ్ అవర్స్ అనేవి తగ్గితే ఇంకా వీలైనంత వరకు వాచ్ అవర్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసేసి మానిటైజేషన్‌ను జెన్యూన్‌గా తెచ్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎలాంటి తొందరపాటు అయితే అవసరం లేదండి. ఛానల్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవుతుంది. పరిగెత్తడం కంటే స్లోగా కష్టపడి విజయం సాధించడం బెటర్. ఓకేనా? కాబట్టి అయ్యో! నాకు రీయూజ్డ్ వచ్చింది, ఎలా ఏంటి అని బాధపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఓకేనా? రీయూజ్డ్ వచ్చినా కూడా ఈ రెండో ఆప్షన్‌లో ఏదో ఒక ఆప్షన్ ద్వారా పోయి మన ఛానల్‌ను సక్సెస్ చేసుకోవచ్చండి. కానీ ఎప్పటికి కూడా మిస్టేక్స్ అనేవి రిపీట్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం అనేది చాలా వ్యర్థమైపోతుంది కదా! కాబట్టి పర్ఫెక్ట్‌గా వీడియోస్‌ని అప్లోడ్ చేసుకుంటూ స్లోగానే గ్రో అవ్వండి. కానీ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆగిపోవడం కంటే స్లోగా గ్రో అయ్యి ఒకటేసారి విన్ అవ్వడం బెటర్ కదా! మీరేమంటారు చెప్పండి? వీడియో అయితే అందరికి యూజ్‌ఫుల్ అని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. మీ వాల్యుబుల్ సపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ సో మచ్.